రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలపై భస్మాసుర హస్తం పెట్టిందని విమర్శించారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. అనేక అబద్దాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే అబద్దాల పుట్టని, అబద్దాల పునాదులపైనే కాంగ్రెస్ పార్టీ ఎదిగిందని విమర్శించారు రఘునందన్. జరుగుతున్నటువంటి ఎన్నికల్లో రెండు ఆప్షన్స్ మన ముందున్నాయి. ఒకటి చేయి గుర్తు, గెలిచినప్పుడల్లా భస్మాసుర హస్తమై మనల్ని కబలించే చేయి గుర్తు ఒక దిక్కు, ఏం మాట్లాడాలో తెలియని రాహుల్ గాంధీ గారు ఒక దిక్కు అయితే, గత 10 సంవత్సరాలుగా ఈ దేశ కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచమంతా చాటి చెప్పినటువంటి నాయకుడు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఇంకొక వైపు. ఈ ఇద్దరిలో ఎవరి కోటేయాలనేది ఒకసారి ఆలోచించుకోవాలి. రాహుల్ గాంధీ కోటేస్తే ఆయన ఎప్పుడు దేశంలో ఉంటాడో, ఎప్పుడు విదేశాలకు పోతాడో, ఎప్పుడు ఏం చేస్తాడో, ఎప్పుడు ఎవరు ఏం రాసిస్తే ఏం మాట్లాడతాడో కూడా రాహుల్ గాంధీ గారికి తెలియదు. నేను ఈ మాట ఎందుకంటున్నా అంటే, వీళ్ళకి సరిగా తెలుగు రాదు, వాళ్ళకి సరిగా హిందీ రాదు. నిన్న నిర్మల్కి రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు, అయినా మనం కూడా తప్పు పట్టేది. కాంగ్రెస్ పార్టీ ఎదిగిందే అబద్ధాల పునాదుల మీద ఎదిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు తెరాస 10 సంవత్సరాల పాలన మీద అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వస్తేనే మార్పు వస్తుందని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి పార్టీ. అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు నిన్న నిర్మల్లో రాహుల్ గాంధీ గారితో ఒక పచ్చి అబద్ధాన్ని నేర్పించిండు. ఏం చెప్పించిండంటే, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కరికి 2,500,000 ఆడబిడ్డలందరికీ కూడా వాళ్ళ అకౌంట్లలో వేపిస్తుందని ఒక పచ్చి అబద్ధాన్ని రాహుల్ గాంధీ గారి చేత నిర్మల్ సభలో చెప్పించినటువంటి వ్యక్తి మిత్రుడు రేవంత్ రెడ్డి గారు. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్